డ్రై కాఫ్ అంటే పొడి దగ్గు అనేది మీకు హార్మ్లెస్సా అంటే దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదా అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాము. సో డ్రై కాఫ్ అంటే వితౌట్ ఫ్లమ్ కానీ తెమడ లేకుండా వచ్చేదాన్నే డ్రై కాఫ్ అంటామండి. ఈ డ్రై కాఫ్ కనుక మోర్ దెన్ 3 వీక్స్ మోర్ దెన్ 4 వీక్స్ పర్సిస్టెంట్గా ఉంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదండి. అది కామన్ కండిషన్స్ వల్ల అవ్వచ్చు, డేంజరస్ కండిషన్స్ వల్ల అవ్వచ్చు. కామన్ కండిషన్స్ డ్రై కాఫ్ మోర్ దెన్ 4 వీక్స్ ఉండే కండిషన్స్ ఏంటి అంటే అలర్జీ, సైనసైటిస్, ఆస్థమా అండ్ గ్యాస్ రిఫ్లెక్స్ ప్రాబ్లమ్ అండ్ పోస్ట్ నేసల్ డ్రిప్ అంటాము. నోస్ నుంచి థ్రోట్లోకి డ్రాప్ అయ్యే పోస్ట్ నేసల్ డ్రిప్. ఇవి మోర్ కామన్గా మనకి మోర్ దెన్ 3 వీక్స్ మోర్ దెన్ 4 వీక్స్గా వచ్చే డ్రై కాఫ్కి రీజన్స్. కానీ కొన్ని డేంజరస్ కండిషన్స్ అంటే ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ కానీ, లంగ్ క్యాన్సర్ కానీ, ఇంకా వేరే అదర్ కాజెస్ ఆఫ్ ఐఎల్డి కానీ కూడా ఈ డ్రై కాఫ్ అనేది సిమ్టమ్గా ప్రజెంట్ అవ్వచ్చు. వాళ్ళకి వేరే ఇబ్బంది ఉండకపోవచ్చు. సో డ్రై కాఫ్ మోర్ దెన్ 3 వీక్స్ 4 వీక్స్ ఉంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదండి. దాన్ని ఇమీడియట్ అటెన్షన్ తీసుకొని కన్సల్ట్ యువర్ పల్మనాలజిస్ట్ టుడే.